హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మూవీ రివ్యూ గురువాయూర్ అంబల్నాథ్. ఈ మలయాళం మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి దాదాపుగా 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే, ఆనంద్ విన్ను మంచి స్నేహితులు. విన్ను మంచితనం చూసి ఆనంద్ వాళ్ళ చెల్లిని విన్నుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న విన్ను ఆనంద్‌కు ఫోన్ చేసి, నేను పార్వతి అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఈ బాధలో ఉన్న నేను చేసుకోను అంటాడు. ఆనంద్ విన్ను బాధను చూసి ఆ బాధను ఎలాగైనా దూరం చేసి ఆనంద్ వాళ్ళ చెల్లిని విన్నీకి పెళ్లి నిశ్చయం చేసి ఒప్పిస్తాడు. విన్ను ఒప్పుకున్న తర్వాత ఇండియాకి వచ్చి ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆనంద్ వాళ్ళ భార్యను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆనంద్ వాళ్ళ భార్యే విన్ను ప్రేమించిన పార్వతి. ఈ విషయం తెలుసుకున్న విన్ను ఈ పెళ్లిని ఎలాగైనా ఆప్ చేయాలనుకుంటాడు. చివరికి ఆ పెళ్లి ఆగిందా, ఆనంద్ ప్రేమించింది పార్వతినేనని ఆనంద్కి తెలిసిందా అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, ఇది నాకైతే ఫుల్గా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంటే కాకుండా ఫుల్ ఫ్యామిలీ మూవీ కూడా. ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. యోగా సీన్స్ అయితే ఏమి లేవు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, విన్ను పెళ్ళిని క్యాన్సిల్ చేయాలనుకున్న ఫ్రెండ్స్తో చేసే కామెడీ సీన్స్ కానీ, పృథ్వీరాజ్ గారి కామెడీ సీన్స్ కానీ, యోగిబాబు గారి కామెడీ సీన్స్ కానీ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉంటుంది. మనకి ఎక్కడా బోర్ కొట్టదు మూవీ అసలు. స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సెంటిమెంట్ సీన్స్ కూడా అంతగానే బాగుంటాయి. ఈ మూవీలో మెయిన్గా చెప్పాలంటే కామెడీ సీన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం 2 అవర్స్ కూడా. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ అంటూ ఉంటే సాంగ్స్ ఒకటేనండి. ఆ సాంగ్స్ పెద్దగా బాగోవు. చూసినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు. ఈ మూవీ అయితే చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ మూవీలో ట్విస్టులు కూడా ఉంటాయి. విన్ను పెళ్ళొద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో పెళ్ళిని ఎలాగైనా చెడగొట్టాలని ఏయో ప్రయత్నాలు చేస్తుంటాడు. మళ్ళీ సగం అయిన తర్వాత నేను మళ్ళీ చేసుకుంటాను అంటాడు పెళ్ళి. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ పెళ్ళిని చెడగొట్టాలని చూస్తారు. అక్కడ వచ్చే కామెడీ సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా యోగి బాబు గారి కామెడీ అయితే మనకి అందరికీ తెలిసిందే. సినిమాలో చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు. 2 అవర్స్ కూడా మనకి ఎక్కడా బోర్ కొట్టదు. ఒక్క ల్యాగ్ సీన్ కూడా లేదు సినిమాలో. ప్రజెంట్ ఈ మూవీ డిస్నీ హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. ఈ మూవీ మీరు చూసినట్టయితే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.